హాయ్ అండి. నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సారీ అండి. ఎందుకనంటే లాస్ట్ వీడియోలో నాకు చాలామంది ధైర్యం చెప్తూ కామెంట్ చేశారు. కానీ నేను ఎవ్వరికి రిప్లై ఇవ్వలేకపోయాను. రిప్లై ఇద్దామన్నా నా దగ్గర ఇప్పుడు ఆ వీడియో లేదు. ఆ వీడియో ఎందుకు లేదు? సాటర్డే రోజు జరిగింది ఏమైంది? ఆ వస్తువు ఎలా ఉంటుంది? నా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? మీ గౌరీ మాతకి వేసినప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తూ అయితే షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. నా 3 days పెయిన్ అనమాట ఈ వీడియో. ఫ్రైడే రోజు అయితే గౌరీ నోము ఉంది కదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేనైతే వ్లాగ్ షూట్ చేశాను. షూట్ చేసేటప్పుడు ఒక్కటే అనుకున్నాను, నాను ఇన్ని ఇయర్స్ నుంచి గౌరీ నోము మా అమ్మ సెలబ్రేట్ చేస్తుంటే చూశాను కదా, నాకు ఎన్నో తెలుసు కదా, అవి మొత్తం మీతో షేర్ చేసుకుంటూ ఈ వ్లాగ్ షేర్ చేయాలనుకున్నాను. కానీ కంప్లీట్గా నేనైతే గౌరీ పూజ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఆ రోజే మా ఫ్యామిలీ కూడా నా వీడియోలో ఫ్రైడే రోజు కనిపించారు. కానీ వాళ్ళని కూడా నేనైతే ఇంట్రడ్యూస్ చేయలేను అనమాట, చూపించలేదు. ఎందుకనంటే ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో నేనైతే ఇంట్రడ్యూస్ అయితే చేయలేనండి. ఇంకోటి అయితే ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశాను అనేది అయితే ఫస్ట్ చెప్తాను. ఈ వ్లాగ్ అయితే నేను ఫ్రైడే రోజుది నోముది అసలు పెట్టాలనుకోలేదండి. కానీ ఈ 3 daysలో నేను కొన్ని విన్నాను. ఏంటనంటే ఇంకోసారి మనం గౌరీ నోముకి వెళ్ళము అనేసి. అందుకు నాకు ఈ క్లిప్స్ మొత్తం డిలీట్ చేయాలని లేదండి. అందుకు మీతో ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ గురించి కూడా కొద్దిగా మధ్యలో చెప్తూ అయితే ఈ 3 days ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. ఇంకా ఆ రోజైతే మాత్రం ఆ డిలీట్ అయితే ఎందుకు చేసామంటే వీడియో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడైతే ఒక్కటే అనుకున్నానండి, యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీ అనుకునే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ నా ఫ్యామిలీలా నేను ఓన్ చేసుకోగలనా అనుకున్నాను. కానీ సాటర్డే రోజు నాకు ఒక ప్రాబ్లం రాగానే నేను ఒకటి అప్లోడ్ చేశాను కదండి, దానికి మీరు ఇంతలా నాకు పాజిటివ్గా కామెంట్ చేశారంటే మీ కామెంట్స్ వల్లే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నానండి. నేను మిమ్మల్ని ఎంతలా ఫ్యామిలీలా ఓన్ చేసుకున్నానో మీరు నన్ను అంతలా సిస్టర్లా, చెల్లిలా, అక్కలా ఓన్ చేసుకొని నా కోసం మీరు కామెంట్స్ రాశారు. ఎంత మంచి కామెంట్స్ రాశారంటే ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా అంతలా ఏడ్చుకుంటూ నేను ఆ వీడియో చేశాను కదా, మా హస్బెండ్కి అంటే చూశాడు, మా హస్బెండ్ కోసమే నేను ఆ వీడియో అయితే చేశాను అనమాట. తను నిన్న చూశాడనమాట, సండే రోజు చూశాడు. తనకు ఎప్పుడు తెలిసిందనేది కూడా చెప్తాను. ఇంకా తనైతే చూసి ఇలా వద్దు, నీ వీడియోస్లో ఇలా వద్దు అనేసి నిన్నైతే తను డిలీట్ చేయించాడండి. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ 2 monthsకి మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళకి మనం మోటివేటివ్గా నీ వ్లాగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ నీ కష్టం ఏందో తెలిస్తే వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇది వద్దు అనేసి అన్నాడనమాట. అన్నందుకు నేనైతే ఆ వీడియో డిలీట్ చేశానండి. కానీ మన సబ్స్క్రైబర్స్కి మొత్తం తెలుసు, మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ 1400 మెంబర్స్ ఉంటే 1800 మెంబర్స్ ఆ వీడియో చూసారనమాట. ఇంకా డిలీట్ అయితే చేసామండి. అదొక్కటే కారణం అనమాట డిలీట్ చేయడానికైతే మాత్రం. నెక్స్ట్ అయితే నేను అక్కడి నుంచి వచ్చేసిన దగ్గర నుంచి చెప్తానండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. నాకు అది పోయిన వెంటనే నేను అక్కడనే ఉంటే మా అమ్మని నేను ఎక్కడ కొన్ని మాటలు అనేస్తాను అనేసి భయం వేసింది. నెక్స్ట్ అయితే నాకు అది పోయింది పూర్తిగా. నేను ఏం చేసినా అది రాదు ఇక్కడికైతే, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అది రాదు, పోయిందని అయితే అర్థమైన వెంటనే నాకు ఇంటికి వచ్చేసి నా హస్బెండ్ని గట్టిగా పట్టుకొని అది చెప్పాలనిపించిందండి. అంత పెయిన్ అనిపించింది నాకు, కొన్ని అసలు తట్టుకోలేమన్నమాట. అందుకు నేను అక్కడ ఉండలేకపోయాను, వెంటనే వచ్చేసాను అనమాట. నాకు అక్కడ మా అమ్మకు కూడా చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా అయితే నేను బయలుదేరిపోయాను. నేను బయలుదేరంగానే మా ఫ్యామిలీ వాళ్ళైతే మా హస్బెండ్కి చెప్పారంట అండి, ఫోన్ చేసి చెప్పారనమాట. మా అమ్మాయి అయితే వస్తుంది, మొత్తం ఇలా జరిగింది, ఇలాగైతే పోయింది, నాదే మిస్టేక్ అనేసి మా అమ్మ చెప్పిందంట. మీకు ఎంతైతే పోయిందో నేను అంతకి డబల్ అంటే అంతా నేను మీకు ఇచ్చేస్తాను, నువ్వైతే మా అమ్మాయిని ఏమీ అనొద్దు అనేసి చెప్పిందంట అండి. అలాగే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏడుస్తూనే ఉన్నప్పుడు మా హస్బెండ్ వచ్చాడనమాట. ఒక 10 minutes పాటు చూశాడు. 10 minutes తర్వాత ఒకటే చెప్పాడు, ఏమనంటే నాకు మొత్తం తెలుసు, నువ్వైతే ఏం బాధపడకు, అయిపోయింది అనేసి అన్నాడనమాట.
కానీ మా హస్బెండ్ వ్యక్తిత్వం అది కాదు. నాది కూడా అది కాదండి. అది నాకు తెలుసు, తనకు తెలుసు. మేము ఎంత పెద్ద ప్రాబ్లమ్, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా మేము ఎలా ఉంటామంటే ఫస్ట్ ఏమైనా చెప్పాలనుకున్నవి చెప్పేసి, అనాలనుకున్నవి అనేసుకొని, తర్వాత కూర్చొని నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకుంటామండి మేము. ఎందుకనంటే ఫస్ట్ మాకొక పెయిన్, ఒక ఎమోషన్ అనేది ఒకటొస్తుంది కదా! అది బాధైనా, కోపమైనా ఏదైనా ఫస్ట్ అయితే ఒకరి మీద ఒకరు చూపించుకున్న తర్వాతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకుంటామే తప్ప అంత సింపుల్‌గా తను అలా ఏమి అయిపోతే అయిపోయిందిలే అనేసి మా వాళ్ళు చెప్పినంత మాత్రాన తనకు పెయిన్ పోయిందనైతే నేను అనుకోలేదు. అందుకు నేను గూడా అప్పుడు వెంటనే ఏమి చెప్పలేదండి. ఇంకొక 20 మినిట్స్ అయినా నాకైతే ఏడుపు ఆగలేదు. అప్పుడు మా హస్బెండ్ రియాక్ట్ అయ్యాడనమాట. ఇంకా ఎంతలా కోపమొస్తుందంటే, "మీరు చూసుకోలేరా? మీరు ఎప్పుడు ఇంగ మనం ఆ ఊరికి గౌరీ నోము అనే పదంతోనే ఊరికైతే వెళ్ళకూడదు. అసలు ఏ ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వైతే" అని ఇంగ అట్లా కొద్దిగా రియాక్షన్ అయితే ఉంటుంది కదండీ! ఆ రియాక్షన్ మొత్తం ఒక 20 మినిట్స్ పాటు తన కోపం మొత్తం పోయేంత దాకా అరిచాడనమాట. తను అరవడం నాకు పించాపు కూడా బాధ అనిపించదండి. ఎందుకనంటే ఆ పెయిన్ వెళ్ళాలి. ఫస్ట్ ఒక మనిషి ఒక సిట్యుయేషన్ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ తనలోనున్న పెయిన్ వెళ్ళాలి అనేసి నేను అనుకుంటాను. నాకేమైనా పెయిన్ వస్తే కూడా నేను కూడా అలాగే అరుస్తాననమాట. ఇంకా అలా అరిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను అలాగే ఏడుస్తూనే ఉంటే కాంప్రమైజ్ అంటే ఇంకా తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అయితే చెప్పారనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ వ్లాగ్ గురించి చెప్తున్నాను. ఈ వ్లాగ్‌లో చూస్తున్నారు కదండీ! అక్కడ గౌరీమాతని అంటే పసుపుతో గౌరీమాతని చేస్తారు కదా! పంతులు గారైతే. మేము ఇంక ఇక్కడ మార్నింగే లేచి నేను ఏమైతే కుక్ చేయగలనో అవి కుక్ చేస్తున్నాను. మా అక్క ఏమైతే కుక్ చేయగలుగుతదో అవి కుక్ చేస్తుందనమాట బయట. మొత్తం అంతా కుకింగ్ అయిపోక ముందుకే ఇలా వచ్చారండి. పంతులు గారైతే వచ్చి గౌరీమాతనైతే ప్రతిష్ఠించారనమాట ఫస్ట్ అయితే. గౌరీమాతని మేమైతే మాత్రం పసుపుతో ఏస్తామండి. పసుపుతో ఏసి పీఠంపై కూర్చోబెట్టి పూలతో అలంకరించి ఆమెకి మేము ఏవి పెట్టినా మా అమ్మ అయితే 21 లాగా మా ఇంట్లో సంప్రదాయం ఉందండి. అంటే గారెలు పెడుతుంది. గారెలు 21 పెడుతుంది. ఒక్కలు 21 పెడుతుంది. ఆకులు 21 పెడుతుంది. అక్కడ గడ్డి పరకలు అవన్నీ ఉన్నాయి కదండీ! అన్నీ గౌరీ నోమికి సంబంధించినవే. అవన్నీ కూడా 21 పెడుతుందనమాట. అవన్నీ పెట్టిన తర్వాత చాటలో బొట్లుంటాయి కదండీ! బొట్లతో సహా 21 పెడుతుందనమాట. 21 పెట్టేసిన తర్వాత వీళ్ళు మొత్తం పూజ అయితే చేసుకుంటున్నారు. పూజ చేసేసుకుంటున్నారు. వ్రతం కూడా చెప్తారండి. వ్రతం అయితే చాలా బావుంటుంది. చాలా చాలా బావుంటుందనమాట వ్రతము. మొత్తం అంతా ఇక్కడ దాకైతే చాలా జరిగిందండి. ఇదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. అన్ని వంటలు కూడా మంచిగా కుదిరాయి. పూజ కూడా మంచిగా అయిపోయిందనమాట. పూజ చేసేటప్పుడు పంతులు గారు చూసారు కదండీ! అక్కడ గౌరీమాత మీద మొత్తం అంటే పూలతో ఇలా వేస్తూ వ్రతం చేస్తారు కదా! అలా వ్రతం చేపిస్తారనమాట గౌరీ నోమి వ్రతము. అలా పూజలో చేసేటప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా అక్కడ గౌరీమాత మొత్తం నిండిపోయిందండి. అలా నిండిపోయినప్పుడే స్టార్టింగ్‌లోనే గౌరీమాతకి గోల్డ్ అయితే వేస్తారనమాట. చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ అయితే పెట్టారనమాట. పెడతామనమాట ఇవన్నీ అయితే. నేనైతే ఇంకా సింపుల్‌గానే శారీ అయితే కట్టేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే భోజనాలు ఉన్నాయనేసి చాలా సింపుల్‌గా ఉన్నాననమాట నేనైతే. ఇక్కడైతే ఇలా పూజ అయితే జరుగుతుందండి. నేను మా హస్బెండ్ గురించి చెప్తున్నాను కదా! తనైతే ఇప్పుడు 3 డేస్ ఈ 3 డేస్‌లో మేము చాలా అంటే చాలా, చాలా కొత్తవి తెలుసుకున్నాము. మాకు ఎంతైతే పెయిన్ అనుభవించాలో, ఎంత పెయిన్ అయితే ఉంటుందో అంత పెయిన్ చూసేసాము. చాలామంది వ్యక్తిత్వాలు చూసాము. ఇంకా చాలామంది ప్రేమను చూసాము. అలా చూసామనమాట 3 డేస్‌లో. అవి ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. కానీ ఒక కష్టం వచ్చినప్పుడే మన ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు అనేసి క్లియర్‌గా అర్థం చేసుకునేదంటే ఈ 3 డేస్‌లోనేనండి మేమైతే. ఇలా పంతులు గారైతే మొత్తం అంతా పూజ చేసేసారు. వ్రతం కూడా చెప్పారు. చూసారు కదా! ఆ నెక్లెస్ అయితే అక్కడ వేశారు కదా! అదే అనమాట చూస్తున్నారు కదా మీరు. నేను ఆ రోజు ఒక వ్లాగ్‌లా మీకు షేర్ చేశాననమాట. అంటే పూలను కొద్దిగంత ఇలా అనేసి మీకు కొద్దిగంత అదో చూస్తున్నారు కదా! నేను కొద్దిగంత బొట్టు పెట్టేసి మొక్కుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను మీకైతే కొద్దిగా షేర్ చేశానండి. చూసారు కదా! అక్కడుంది. అది మళ్ళీ అందరూ మొక్కేసరికి మళ్ళీ నిండిపోయిందనమాట. నేను అదే చూసుకోలేదు. అదొక్కటే నేను చేసిన మిస్టేకు. ఇంకా మళ్ళీ ఎన్ని సార్లు అనుకున్నా రాదులెండి. ఇప్పుడు డిప్రెషన్ నుంచి నేను ఎప్పుడు బయటపడతాననేది కూడా నాకు తెలీదు. మీ వల్ల అయితే 90% బయటైతే పడ్డాను. ఎంత చేసినా రాదని కూడా అర్థమైపోయింది. ఇవల్లైతే కుకింగ్ చేసాం కదండీ! ఫస్ట్ అయితే ఇవన్నీ కొన్ని బౌల్స్‌లోకి తీసి పెట్టేసిన తర్వాత
ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ తిన్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వడ్డియాలనేసి వడ్డిస్తున్నామనమాట. అన్నీ చాలా బాగా కుదిరాయి. ఇక్కడి దాకా అయితే అంతా బాగుందండి. ఎంతలా అనిపిస్తుందంటే అసలు ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్ మా లైఫ్లోకి వస్తుంది, అది మాకు చాలా పెద్దదండి. ఇంత బాధ ఎందుకు వస్తుందంటే మాకు అది చాలా చాలా పెద్దది. మా అమ్మ ఇస్తుందని మా అమ్మ చెప్తుంది. మా అమ్మ ఇవ్వడం ఎలా ఉందంటే మీకు చెప్పేసానేమో, మా అమ్మ ఇవ్వడం మా అమ్మ నాకు నేనే డబ్బులు ఇచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. మా అమ్మ ఇస్తాను ఇస్తాను అని చెప్తుంది, ఇస్తుంది కూడా. కానీ నాకు నేనే డబ్బులు ఇచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట మా అమ్మ ఇవ్వడం. నాకైతే అలా అంత బాధ అనిపిస్తుందండి నాకు మా అమ్మ ఇవ్వడం అయితే. ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మాత్రం మళ్ళీ మొత్తం భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత రెడీ అయిపోయి ఆ రోజు శివాలయం దగ్గర పెట్టాలి కదండి, 365 ఒత్తులు పెట్టాలి అనేసి మళ్ళీ వచ్చామన్నమాట. నేను మా అక్క అయితే వచ్చాము. ఇంకా ఒత్తులు తీసుకొని ఇక్కడ బియ్యం పిండి తీసుకొని ముగ్గు అయితే వేస్తుంది మా అక్క. ముగ్గు వేసిన తర్వాత బియ్యం పిండితో ఒత్తులు అయితే పెట్టేశాము. ఈ వ్లాగ్ నేను 2 days నుంచి ఏడుస్తూనే షేర్ చేస్తానో లేదో అనుకున్నాను, కానీ ఇలాంటి మెమోరీస్ నా లైఫ్లో మళ్ళీ క్రియేట్ అవుతాయని నేను అనుకోవడం లేదండి. ఈ గౌరీ నోము ఇలా మేము చేసుకుంటాను, నేను అక్కడ ఉండి ఇవన్నీ చేస్తాను, అవన్నీ నేను కుకింగ్ చేస్తాను, అవన్నీ నేను మళ్ళీ అలా వడ్డిస్తాము, ఇవన్నీ నేను మళ్ళీ నా లైఫ్లో వస్తాయని అయితే నేను ఇప్పట్లో అనుకోవడం లేదనమాట. అందుకు నాకు ఈ క్లిప్స్ డిలీట్ చేయాలనిపించడం లేదు. ప్రస్తుతం మా హస్బెండ్ అన్న సిచ్యువేషన్ ఏంటనంటే, ఇంకా ఈ గౌరీ నోము అనే వ్రతానికి మనం వెళ్ళము అనేసి అంటున్నాడు అనమాట. అందుకైతే నేను ఇంకా ఈ వ్లాగ్ నా చేతులతో డిలీట్ చేయలేక అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇంకా పూర్తిగా అయితే నాకు తెలిసినంత అయితే నేను ఈరోజు వ్లాగ్లో పూర్తిగా షేర్ చేయలేకపోయినా కొద్దిగా ఎంత అయితే షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా శివాలయానికి అయితే వెళ్ళామండి. శివాలయానికి వెళ్ళిన తర్వాత చాలామంది జనం ఉన్నారనమాట. ఆ రోజు అందరూ ఉంటారు కదా, అందుకైతే మాత్రం మేము ఇంకా ఉసిరికాయ దీపం ఒకటి పిల్లలతో పెట్టించాను. నేనైతే 365 ఒత్తులున్న దీపం అయితే పెట్టానండి. ఎందుకనంటే ఇయర్లో ఈ కార్తీక మాసంలో ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా అంటే ఈ కార్తీక మాసంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సోమవారమైనా ఇలా మంచి డేస్ అంటే కొన్ని ఉంటాయి కదండి ప్రత్యేకమైన డేస్, ఆ డేస్లో ఇలా 365 ఒత్తులున్న దీపం అయితే పెట్టండి. పెడితే మీకు ఎప్పుడైనా ఇయర్లో మీకు కొన్ని వీలు కానీ పూజ చేసుకోలేని డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో మీరు దీపం ఇంట్లో పెట్టకపోయినా మీకు అంత ఫలితం వస్తుంది అని చెప్తారనమాట. తర్వాత అయితే ఉసిరికాయ దీపం కూడా పెట్టేసిన తర్వాత దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. చాలా టైం పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి కూడా. అసలు బయటికి రావడానికి కూడా అక్కడ లోపల గ్యాప్ లేదు, అందరూ నిండిపోయారనమాట. నిండిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళదే ఇవి మొత్తం దీపావళి అంటే మా అమ్మ ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటుంది కదండి. అంటే దీపావళి అనేది మా అమ్మ ప్రత్యేకంగా కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదులేండి. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా వాళ్ళు టపాసులు అయితే తెచ్చారు. ఎప్పుడు తెస్తారనమాట. ఇలా మేము నోములు సెలబ్రేట్ చేస్తే మా అమ్మకు కూడా అంటే మంచిగా ఉండాలి అనేసి మా అమ్మ కోసం అయితే తెస్తారు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మేము మళ్ళీ మా అమ్మ ముందు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి. కానీ నేను ఇంత చేసినంతలో మార్నింగ్ నుంచి నాకు ఆల్రెడీ ఫ్రైడే రోజే ఒక బాధ ఉందండి. నోముల రోజే ఏంటనంటే నేను ఇంత చేస్తున్నా మా హస్బెండ్ మా దగ్గర లేడు. ఎందుకనంటే మా షాప్ కదండి, మా షాప్ ఏంటనంటే కొన్ని డేస్ అంటే ఇలా ప్రత్యేకమైన డేసే మాకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. నేను మీకు చాలా వీడియోస్లోనే చెప్పాను, టెంట్ హౌస్ అంటే అంత సామాన్యమైనది కాదు అనేసి. ఎందుకనంటే మనకి ఏవైతే మంచి డేస్ ఉంటాయో ఆ డేస్లోనే మనకి కంపల్సరీ షాప్ వర్క్ అయితే ఉంటుందనేసి. అందుకు మా హస్బెండ్ అయితే రాలేకపోయాడండి. మేమే ఉన్నామన్నమాట అక్కడ. ఇంకా అదే నాకు ఆల్రెడీ మార్నింగ్ నుంచి పెయిన్గా ఉంది. మేము ఎంత పని చేసుకున్నా ఇలాంటి స్పెషల్ డేస్ కూడా మా హస్బెండ్ ఉండడే అనేది ఒక బాధ అనమాట. ఆల్రెడీ అక్కడే నిండిపోయింది నాకు. అయినా అలాగే నా ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. మొత్తం కొద్దిగా మర్చిపోయి నేను ఇక్కడ ఉండడం ఎంత ప్రత్యేకమో అక్కడ ఉండడం కూడా నాకు కూడా అంత ఇంపార్టెంట్ అనేసి నేను అలా కొద్దిగా తను మత్తుకొచ్చినప్పుడు అంతా బాధపడుతూ అలాగైతే ఉన్నానన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఫెస్టివల్కి అయితే రాలేదండి, నేను మాత్రమే వెళ్ళాను అనమాట. తనకి కుదరలేదు. ఇంకొకటి ఏంటనంటే మేము అంటే ఫ్రైడే రోజు పూజ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు ఈవినింగ్కి మేము తిరుపతికి వెళ్ళాల్సి ఉండండి. మా అందరికీ టికెట్లు బుక్ అయి ఉన్నాయి. అంటే
1½ మంత్ ముందే మా అమ్మ బుక్ చేసిందనమాట. మా అమ్మ ఎప్పుడైనా గౌరు నోము నోమిన వెంటనే తిరుపతికి తీసుకెళ్తుంది నెక్స్ట్ డే. అందుకు మా అమ్మ ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ అయ్యి ఉన్నాయి. కానీ ఇంకా మాకు అలా జరగడంతో నేనైతే ఇక్కడికొచ్చేసాను. ఇంకా మా అమ్మ కూడా వెళ్ళలేదులెండి. చాలా బాధతో డిప్రెషన్‌లో ఉంది మా అమ్మ కూడా. చాలా బాధపడుతుందనమాట. మా అమ్మ ఒక్కటే అంటుంది, "అక్కడ ఏమి జరిగినా నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళినదే నాకు ఎక్కువగా బాధుంది" అనేసి అంటుందనమాట. మా అమ్మ ఫీలింగ్ ఇంకా చెప్పలేనిదిలెండి. చాలా బాధపడుతుంది మా అమ్మ. గోల్డ్ పోయిన దానికంటే నేనంత డిప్రెషన్ నుంచి అక్కడొచ్చిన దానికి ఇంకా బాధపడుతుందనమాట మా అమ్మ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే అండి. సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ కార్తీక పూజలు అయిపోయిన తర్వాత ఇలా అన్ని బట్టలుంటాయి గదండీ! అవన్నీ బట్టలైతే మొత్తం చాకలమ్మకైతే వేసేసింది. తీసుకొనెళ్తుందనమాట ఆమెనే. ఇంకా నేను ఆ రోజు సాటర్డే రోజే కదండీ అది జరిగింది. ఇక్కడ మొత్తం బట్టలైతే అన్నీ అనమాట. నేను ఏమైతే తీసుకెళ్ళానో అవన్నీ తీసుకెళ్ళింది ఈమె పిండడానికైతే. ఇంకా అది అలా జరిగేసరికి నేను ఇక్కడ బట్టలు ఒక్కటి కూడా తెచ్చుకోలేదండి. ప్రస్తుతం నా దగ్గర అసలు డ్రెసెస్ కానీ అలాంటివి ఎక్కువ ఏమీ లేవు. మొత్తం ఈమె తీసుకెళ్ళిందనమాట. అవి తీసుకోవాలని గుర్తు కూడా లేదు. ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తుందనమాట. ఇక్కడ ఈ బట్టలు చూస్తుంటే మొత్తం అంతా గుర్తుకైతే వస్తుంది. ఆ రోజు ఇలాగైతే మాత్రం మొత్తం అంతా తీసుకెళ్ళింది. ఇక్కడ దాకా అయితే బానే ఉంది. తను తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది అక్కడ. తను తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో లోపలికొచ్చేస్తే ఇక్కడ మా అక్కేమో ఉప్మా ప్రిపేర్ చేస్తుంది మార్నింగ్ టిఫిన్‌కి. సాటర్డే రోజు మా అమ్మేమో కేసరి ప్రిపేర్ చేసుకుంటుందండి. ఎందుకనంటే గౌరీ మాతకి ఫ్రైడే రోజు వ్రతం జరిగింది కదా! సాటర్డే రోజు గౌరీ మాతకి కేసర ఏదైనా ప్రసాదంగా పెట్టి మళ్ళీ ఒకసారి దీపం పెట్టి చూసారు కదా! ఇక్కడ అసలు ఉందన్న సంగతి కూడా దగ్గర నుంచి చూస్తే తప్ప కనిపించదనమాట. అంతలా నిండిపోయింది కాబట్టి మా అమ్మ గుర్తుపట్టలేదండి. ఇంకా నేను కూడా చూసుకోలేదు. ఇంకా అది ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నా అది అంతే ఇంకా. ఇంకా అక్కడైతే మాత్రం మొత్తం గౌరీ మాతకైతే మాత్రం చెప్పాను కదా! ఇక్కడ మా కేసరి చేస్తుంది అనేసి కేసరి పెట్టేసి గౌరీ మాతకి ఇది ప్రసాదంగా కేసరి పెట్టి మళ్ళీ ఒకసారి దీపం ముట్టించుకొని ఇంట్లో మొత్తం దీపం ముట్టించుకున్న తర్వాత అన్నీ గౌరీ మాతకి ఏమైతే పెట్టుంటామో అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. తీసుకొని వెళ్ళి ఏదైనా నదిలో కానీ ఏదైనా బావిలో కానీ అలా వేయాలండి. అలా మొత్తం అన్నీ గౌరీ మాతకు సంబంధించిన వాళ్ళే తీసుకొని వదిలేస్తారనమాట. అలాగా మా అమ్మ మాకి హంద్రీ ఉంటుంది. హంద్రీలో తీసుకొని వెళ్ళి వేసిందనమాట. అది మామూలుగా ఒక బావిలో అలాగైనా అంటే అది వెంటనే కనిపిస్తుండేనేమో. కానీ అదొక నది కాబట్టి ఇంకా అది అలా అయిపోయిందండి. ఇక్కడ దాకా అయితే బావుంది. ఇక్కడ టైం వచ్చేసి 9 అయిపోయిందనమాట. మా అమ్మ మళ్ళీ పూజ చేసుకుంటుంది. ఐడియా కూడా లేదు అప్పటికి మా అమ్మకి. నేను డైలీ వ్లాగింగ్ ఎలాగో ఆ రోజు కూడా వ్లాగ్ అలాగే షూట్ చేసుకుంటున్నానండి. తర్వాత అయితే పూజ మొత్తం పూలంతా వేసుకున్న తర్వాత పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే మాత్రం కదులుస్తుంది. ఇక్కడ నేను నేను ఇక్కడ దాక్కున్నానండి. ఇంకా తర్వాత నేను ఎక్కడో బయట ఏదో పని ఉంటే వెళ్ళిపోయాననమాట. పని అని కాదు కానీ ఎవరో వస్తే నేను వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయి ఇంకా నేను చూసుకున్నాను. ఇక్కడ నేను మా అమ్మకి అని చెప్పానే తప్ప నేను తీసుకోలేదు. ఇంకా మా అమ్మ కూడా గమనించలేదనమాట. ఇక్కడ చూసారు కదా! మొత్తం అంతా ఫ్రూట్స్ అవన్నీ తీసి పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళిందనమాట. మా అమ్మ తీసుకెళ్ళిన సంగతి నాకు కొద్దిగా కూడా మతికి లేదనమాట. ఇక్కడ కూడా కదిల్చింది మొత్తం అంతా. ఇలా అమ్మవారిని కదల్చడం ఇదంతా కూడా నేను మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చానండి షూట్ చేయమని. నేను ఇక్కడే ఇంత డీటెయిలింగ్‌గా ఉన్నా కూడా నేను ఒకవేళ తీసేదాన్నేమో అనిపిస్తుందనమాట ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఇంకా బయట వీళ్ళు మొత్తం తింటున్నారు. నేను కూడా వచ్చి చూస్తున్నాననమాట. ఇంకా కొబ్బరి కారం అండ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేశారు. రేపటి నుంచి మన వ్లాగ్స్ చాలా బాగుంటాయండి. అంటే ఇంకా బ్యాక్ అవ్వాలనుకుంటున్నాను. ఎంతలా అయినా ఈ 3 డేస్‌లో చాలా అంటే చాలా చూశానులేండి. అవన్నీ రేపటి వీడియోస్‌లో అంటే బయట నుంచి నాకు ఏమేమి కామెంట్స్ వచ్చాయి, ఫోన్స్ చేసి ఏమన్నారు, కొంతమంది ఎలా వెటకారంగా మాట్లాడారు, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటానండి రేపటి వీడియోలో. కానీ చూశారు కదా! అక్కడ అలా పోయిన దగ్గరకైతే షూట్ చేశాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.